నన్ను ఆదరిస్తున్న కుప్పం రూరల్ మండల బ్రహ్మదేవర చేను పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసిన మాజీ సర్పంచ్ ఎల్ఎన్ రాజేంద్రన్. ప్రభుత్వం మారడం వలన, నిధుల కొరత వలన బ్రహ్మదేవర చేను పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కుదరలేదని, మరొక అవకాశం ఇస్తే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని తెలియజేసిన ఎల్ఎన్ రాజేంద్రన్ గత 5 సంవత్సరాలుగా బ్రహ్మదేవ చెరువు పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఎల్ఎన్ రాజేంద్రన్ ప్రసంగించారు. బ్రహ్మదేవరచేనులు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను కుప్పం మండలం కంగుంది ఆర్ఎఫ్ బ్రహ్మదేవరచేనులు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్. నన్ను గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకి నా నమస్కారాలు, కోటి నా అభివందనాలు. చేనులు గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నేను సర్పంచ్ అయిన ఫస్ట్ సీసీ రోడ్లు వేయడం అయింది, మరియు పైప్ లైన్స్ బ్రహ్మదేవరచేనులో విలేజ్కి ఒక 5 కిలోమీటర్లు వేసాము. మళ్ళీ తగర్మాన్ మూలకు ఒక 700 మీటర్లు పైప్ లైన్ వేసాము. వెంకటరాజపురానికి ఒక 1100 మీటర్లు పైప్ లైన్ వేసాము. బ్రహ్మదేవరచేనులకు ఒక బోర్లు వేసాము. మళ్ళీ అక్కడ ఒక ట్యాంక్ కట్టించినాం, కొత్త ట్యాంక్. ఆ ట్యాంక్ కట్టించి దానికి సర్వీస్ తీసాము. మళ్ళీ కల్వెట్ ఒక బ్రహ్మదేవరచేనులకు 3 కల్వెట్లు కట్టించినాము. తగర్మాన్ మూలకి ఒక కల్వెట్టు, వెంకటరాజపురానికి ఒక కల్వెట్టు చేసినాము. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఊరు ప్రజలు వెళ్ళి వచ్చేదానికి ఇబ్బందికరంగా ఉందని స్ట్రీట్ లైట్స్ 4 కిలోమీటర్లు వేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఒకటి కొత్త ట్యాంక్ కట్టడం జరిగింది. అది 4 కిలోమీటర్ దాని నీళ్ళు వెళుతూ ఉంది. దాని ద్వారానే ఇప్పుడు ప్రజలకు నీళ్ళు తాగడం ఇబ్బందికరంగా లేకుండా ఉండాలి. అంటే కొత్త ట్యాంక్ కట్టిన వల్లే ఇది జరగడం జరిగింది. మా ఊరికి ఒక మెటల్ బ్రిడ్జ్ ఒకటి కట్టించినాము. తర్వాత మట్టి రోడ్డు ఒక 2 కిలోమీటర్లు చేసినాము. మళ్ళీ మా ఊరు ప్రజలకి బడికి వెళ్ళేదానికి ఒక వెహికల్ ఏర్పాటు చేసి మా ఊరికి పిల్లలకి మా బడికి వెళ్ళేదానికి సౌకర్యం చేసినాము. మాకు ఇంకోసారి అవకాశం ఇస్తే నేను చేయాల్సిన పని ఇంకా ఎక్కువగా ఉంది. కావున దాంట్లో మొట్టమొదటిసారిగా రోడ్డు మా ఊరు నుంచి గోవిందపల్లికి 6 కిలోమీటర్ అడవి పరంగా రోడ్డు ఒకటి చేయాలి. అది చేస్తే మన ఊరు నుంచి కుప్పానికి వెళ్ళేదానికి 25 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు పోయే తమిళనాడు పరంగా పోవాలంటే 40 కిలోమీటర్లు పడుతుంది. అది తగ్గేదానికి ఆ రోడ్ ఒకటి చేయాలి, కంపల్సరీగా అది ఒకటి చేయాలి. మశానం ఒకటి ప్రతి అవసరమైనది, ఆ మశానం కావాలి, దాన్ని ఏర్పాటు చేస్తాము. మళ్ళీ మా ఊర్లో నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే దాదాపు 20 కిలోమీటర్స్ పడుతుంది. దానివల్ల మా ఊర్లోనే ఒక సచివాలయం ఏర్పాటు చేస్తాము. మళ్ళీ మా ఊర్లో ఒక హెల్త్ కేంద్రం కావాలి, ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఒక హెల్త్ కేంద్రం కంపల్సరీ చేయాలి. కానీ ఒక వట్టం ఉంది, దాంట్లో 25 ఇండ్లు ఉంది దాదాపు. వాళ్ళు ఈ ఎండాకాలం అయితే ఆ రోడ్లు పోయి వచ్చేదానికి ఉంటారు. వానాకాలం వర్షాకాలం వస్తే ఆ ఏట్ల నీళ్ళు వస్తే ఆ సైడ్ ఉండే జనాలు ఈ సైడ్ వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దానివల్ల దానికి ఒక బ్రిడ్జ్ కావాలని మేము ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఈ ఒక అవకాశం ఇచ్చిన బ్రహ్మదేవరచేనులు గ్రామ ప్రజలందరికీ నా ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.